హలో అండి అందరికీ వెల్కమ్ టు రమా కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజైతే మనము దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా అయితే వాటికి కావాల్సిన పదార్థాలు పల్లీలు, అలాగే నువ్వులు, అలాగే ఉప్పు, జీలకర్ర, పసుపు, ధనియాలు, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, అలాగే టమాటా ముక్కలు అయితే కావాలండి. చింతపండు కొంచెం అయితే కావాలి. ఆ తర్వాత దోసకాయ ముక్కల్ని అయితే ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. వాటితో పాటు వెల్లుల్లి కొన్ని కావాలండి. ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత చిన్న చిన్నగా ముక్కలుగా తరుక్కోవాలి. ఆ తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ముందుగా అయితే పల్లీలు, నువ్వులు కలిపి వేయించుకోవాలి. జస్ట్ కొంచెం వేయించుకొని పక్కనైతే పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత అదే ప్యాన్లోకి కొద్దిగా పచ్చిమిర్చి మీకు ఎంత కారాన్ని బట్టి వేసుకోండి. అవి కూడా బాగా వేగిపోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే వేగిపోవాలి. తర్వాత అవి పక్కన పెట్టేసుకొని మనం మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి ముందుగా తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని తీసుకొని వేయించుకోవాలండి. ఈ దోసకాయ ముక్కలు వేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది. దోసకాయ ముక్కల్ని ఇలా చిన్నగా అయితే కట్ చేసుకోవాలి. అవి బాగా దాంట్లో ఉండే వాటర్ చెమ్మ అంతా వెళ్ళిపోయేంత వరకు వేయించుకోవాలండి. ఒక ప్లేట్ అయితే మూసిపెట్టి వేయించుకోవాలి. మధ్య మధ్యలో తీసి చూస్తూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. ఇలా బాగా మొత్తం అంతా బాగా వేయించుకోవాలి. వాటిలో ఉండే వాటర్ అంతా వెళ్ళిపోయి బాగా ముక్క సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఆ తర్వాత మనము టమాటాలు వేసుకోవాలి. టమాటా ముక్కలు, అలాగే కొంచెం చింతపండు, అలాగే కొంచెము జీలకర్ర, ఉప్పు అన్నీ వేసి మళ్ళీ వేయించుకోవాలి. టమాటా ముక్కలు బాగా మెత్తగా అయ్యేంత వరకు మనము ఉడికించుకోవాలి. బాగా ప్లేట్ మూసి పెట్టేసి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ప్లేట్ తీసి చూస్తూ ఉండాలండి. టమాటా అంతా మగ్గిపోవాలి. వాటితో పాటు మళ్ళీ దోసకాయ ముక్కలు కూడా వేగిపోతాయి. చూసారు కదా, ఈ విధంగా అయితే బాగా మగ్గిపోవాలి టమాటాలు, దోసకాయ ముక్కలు అన్నీ. ఇలా మగ్గిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. అవి చల్లారేలోపు మనం మిక్సీ అయితే పట్టేసుకుందాము. ముందుగా చల్లారి పెట్టుకున్న నువ్వులు, పల్లీలు, ధనియాలు అన్నీ వేసి వెల్లుల్లి, అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసి ఫస్ట్ అయితే మిక్సీ పట్టేసుకోవాలి. అవి మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసి మిక్సీ పట్టేసుకోవాలి. లాస్ట్లో అయితే కొత్తిమీర కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. అంతేనండి. ఉప్పు అవన్నీ మీరు చూసుకోండి. తర్వాత టేస్ట్ ఏమైనా తక్కువ ఉంటే పోపు తిరువాత కావాలంటే మీరు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే అలాగైనా తినేయచ్చు. నేనైతే ఇక్కడ పోపు పెడుతున్నాను. ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, శనగలు, ఉద్దిబేలు అన్నీ వేసేసి తిరువాత పెట్టుకొని డైరెక్ట్ మిక్సీ గిన్నెలోకి తిరువాత పెట్టేసానండి. అంతే, ఎంతో టేస్టీ అయిన దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.